హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్లో సూపర్ హైలైట్ పాయింట్ ఏమిటి అంటే కళ్యాణ్ తనూజాని నామినేట్ చేస్తాను అంటూ ఇమ్మాన్యుయల్ వద్ద ఉన్న ఒక నామినేషన్ స్లిప్ను అయితే తీసుకున్నాడు. అయితే అక్కడికి వచ్చేసరికి కళ్యాణ్ తనూజాని కాకుండా సంజనాని నామినేట్ చేయడంతో ఇమ్మాన్యుయల్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందనే చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా ఇమ్మాన్యుయల్ పైకి లేచి, నువ్వు నన్ను మోసం చేసావురా కళ్యాణ్, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి, నువ్వు తనూజాని కదా నామినేట్ చేసింది అంటూ ఇక తనూజాపై కళ్యాణ్పై విషం చిమ్మడం అయితే మొదలుపెట్టేశాడు. అసలు నామినేషన్స్ అనేవి ఎవరిష్టం వారివి. ఎవరిని నామినేట్ చేయాలనేది బిగ్ బాస్ హౌస్లో వారి సొంత నిర్ణయం. అయితే ఈ వారం బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్లో మెలిక పెట్టి నామినేషన్స్కి అది ముడిపెట్టడంతో ఇలా ఈ వ్యవహారం అంతా మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. అయితే అక్కడ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే, ఇప్పటికే నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ వేరే వారు చెప్పి తనూజాను నామినేట్ చేశారు కాబట్టి మళ్ళీ అవే పాయింట్ చెప్పి నేను అన్వాలిడ్ అనిపించుకోలేను, అందుకే నేను వేరే వారిని నామినేట్ చేస్తున్నాను అని కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా ఇమ్మాన్యుయల్ మాత్రం నువ్వు నన్ను మోసం చేశావు, అక్కడ తనూజాని నువ్వు నామినేట్ చేసి నువ్వు పాయింట్స్ చెప్తే అది గేమ్కి హైలైట్ అవుతుంది అంటూ ఒక మాట అయితే నోరు జారాడు. ఇక్కడ గేమ్కి ఏది హైలైట్ అవుతుంది, ఏది షో రెప్యుటేషన్ పెరుగుతుంది అన్నది కాదు కదా, వారి రిలేషన్ బట్టి ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అన్న దాన్ని బట్టి నామినేషన్స్లో నామినేట్ చేస్తూ ఉంటారు. దీన్ని అనుసరించే కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తే ఇమ్మాన్యుయల్ మాత్రం నేను ఖచ్చితంగా నువ్వు తనూజాని నామినేట్ చేస్తావు, చేసిన తర్వాత చెప్పే పాయింట్స్ కోసమే నేను నీకు ఆ పవర్ ఇచ్చాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే తెగ రెచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర చెప్తూ కళ్యాణ్ అలా చేశాడు, నేను తనూజాని నామినేట్ చేస్తాను అని పక్కాగా చెప్పిన తర్వాతనే అతనికి ఇచ్చాను, కానీ మళ్ళీ ఇలా రివర్స్ అటాక్లో వచ్చి సంజనాను నామినేట్ చేశాడు అంటూ పలువురి వద్ద చెప్తూ మొత్తం ఇష్యం అయితే చిమ్ముతున్నాడు తనూజ అలాగే కళ్యాణ్పై. అసలు ఇమ్మాన్యుయల్ ముందుగా కళ్యాణ్ అలాగే తనూజకి చాలా క్లోజ్గా ఉంటూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే నేను టాప్లో లేను తనూజ టాప్లో ఉంది అని గ్రహించాడో అప్పటి నుంచే తనూజపై ఇక లేనిపోని ఎమోషన్స్ అన్ని పెట్టుకొని తనూజని టార్గెట్గా బిగ్ బాస్ హౌస్లో అడుగులు ముందుకు వేస్తేనే ఇక నేను ఈ హౌస్లో విన్నర్ రేస్లో నిలుస్తాను అని భావించాడేమో, కానీ తనూజ కళ్యాణ్పై విషం చిమ్మడం మొదలుపెట్టి వారిని నామినేట్ చేసి ఇంటి నుంచి బయటకు పంపించాలనే తాపత్రయం అయితే ఎక్కువగా పడుతున్నాడు. మరి ఇక్కడ ఈ వీడియో ప్రకారం తనూజ కళ్యాణ్లపై విషం చిమ్మిన ఇమ్మాన్యుయల్పై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే ఇమ్మాన్యుయల్ కరెక్ట్ అంటారా, తనూజ కరెక్ట్ అంటారా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.